ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు మనం గుణింతాలు, తెలుగు గుణింతాల గురించి నేర్చుకుందాం. దాదాపు మన అందరికీ 4వ తరగతి వరకు వచ్చేసినామంటే గుణింతాలు, ఒత్తులు, దీర్ఘాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ వచ్చి ఉండాలి. కానీ మనలో ఇప్పుడు అంటే మన 4వ తరగతి కొందరు ఉన్నారు గుణితాలు రానోళ్ళు కదా. ఇప్పుడు గుణింతాలు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా గుర్తుపట్టాలనే అనేది మనం ఇప్పుడు ఈ పీరియడ్లో మనం నేర్చుకుందాం. ఓకేనా నాన్న? జాగ్రత్తగా చూడండి, ఏ విధంగా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఎట్లా ఉంది, ఇది ఖా అక్షరం అనుకుందామండి. ఏ అక్షరం ఇది? ఖా అక్షరం. ఇప్పుడు చదవండి. ఖా, తర్వాత ఖా దీర్ఘమిస్తే ఖా, ఖా ఖా గుడిస్తే ఖా దీర్ఘమిస్తే ఖా కొంతే ఖా కొంత దీర్ఘమిస్తే ఖా గుర్తమిస్తే ఖా గుర్త దీర్ఘమిస్తే ఖా కేతంతే ఖా కేత దీర్ఘమిస్తే ఖా కింద అయితంతే ఖా కోతంతే ఖా కోత దీర్ఘమిస్తే ఖా కౌతంతే ఖా సుర పెడితే ఖా సుర పెడితే ఇట్లా ఇలా. ఓకే, ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గా అక్షరం చూద్దాం. సేమ్ చూడండి. గా, గా దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గి, గా దీర్ఘమిస్తే గి, గా కొమిస్తే గు, గా కొం దీర్ఘమిస్తే గు, గా వృతంస్తే గ్రు, గా వృతం దీర్ఘమిస్తే గ్రు, గా కేతంస్తే గే, గా కేతం దీర్ఘమిస్తే గే, గా కిందైతంస్తే గై, గా కోతంస్తే గో, గా కోతం దీర్ఘమిస్తే గో, గా కోతం దీర్ఘమిస్తే గో, గా కౌతంస్తే గౌ, గా సున పెడితే గమ్, గా సున పెడితే గహ. ఇట్లా ఒక్కొక్క అక్షరాలు మనం ఒక్కొక్క గుణితాలతో ఇట్లా మనం చదవచ్చు. సేమ్ ఇప్పుడు చా అక్షరం కూడా సేమ్ ఇట్లానే చా, చా దీర్ఘమిస్తే చా ఉడితే చా దీర్ఘమిస్తే చా